పాపం ఎట్లనో ఏమోనుల్లా, గంత పెద్ద బరువు ఎట్లా మోస్తాడో ఏమో సారు. గన్ని పైసలు ఎట్లా కడతాడో ఏమో. అసలే నోట్ల నాలుక లేనట్టే ఉంటాడు. ఆయన ఇప్పటికిప్పుడు గన్ని పైసలు ఎక్కడికి వెళ్ళి తెస్తాడు, ఎట్లా తెస్తాడు? నేనన్నా ఇద్దామంటే గంత పెద్ద సార్కు నేను ఇచ్చేదాన్నా చెప్పుండ్రి. కానీ సారు ఎట్లనో ఏమో పోన్రి. పాపం నేను ఇంతగానం బాధపడుతున్నది ఎవల గురించో కాదుల్లా, కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడరు రాహుల్ గాంధీ సారు గురించి. సారు 3 ఏండ్ల కింద వీర్ సావర్కర్ను ఏదో అన్నాడట. దీని మీద అప్పట్ల బీజేపీ వాళ్ళు కేసు పెడితే అది కోర్టు దాంకపోయింది. కానీ రాహుల్ గాంధీ సారు మాత్రం కోర్టుకు పోలేదట. జడ్జి సార్కు కోపం వచ్చి 200 రూపాయల ఫైన్ వేసిండట. మీరిన్నది నిజమే, 200 రూపాయల ఫైన్ వేసిండట. ఫిర్యాదు చేసిన ఆయన తరపున వాదించే వకీలుకు ఆ పైసలు ఇవ్వమని చెప్పిండట. రాహుల్ గాంధీ సార్కు ఇప్పటికిప్పుడు 200 రూపాయలు ఎక్కడ దొరకాలే, ఎట్లా దొరకాలే? పోయి సోనియమ్మను అడుక్కొస్తాడో లేకపోతే బ్యాంకుల లోన్ కింద తీసుకుంటాడో? ఇవన్నీ కాకపోతే రేవంతన్ సార్ను అడిగితే సపరేట్ ఫ్లైట్ వేసి పంపియాడా చెప్పుండ్రి. కానీ ఇదేం గమ్మతో ఏమోనుల్లా, గా 200 ఫైన్ వేసుడేంది? ఫైన్ వేస్తే ఇంకోసారి తప్పు చేయకుండా కోర్టుకు డుమ్మా కొట్టకుండా ఉండాలి. కానీ 200కు షాయ కూడా వస్తలేదు. గా దాన్ని పైసలు అంటారా చెప్పుండ్రి. ఏందో ఈ కోర్టులున్నోళ్ళ చేతలు విచిత్రంగా ఉంటాయి.